శ్రీవాహిని ఛానల్కు నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశపార్య వైద్యులము. తరతరాలుగా నుంచి మా పూర్వీకుల నుంచి అందినటువంటి విద్యను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రేక్షకులారా, మీరు ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు కంటిన్యూగా చూసినట్లయితే మేము చెప్పబోయే వైద్యం పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుందని తెలియజేస్తూ, దీనికి శృంగార సమస్య అని దీనికి ఉన్నటువంటి సమస్యల్లో మీకు ఈరోజు పూర్తిగా కూడా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. యువత నుంచి చాలామంది లింగము పొడవు గురించి పెట్టకముందే పతనం అయిపోవడం, ఇటువంటి సమస్యలతో యువత చాలామంది బాధపడుతున్నారు. అటువంటి వారికి నేను తెలియజేసేటువంటి దివ్యమైన మందు ఏంటంటే, ఈ యొక్క మందుని సరైన మార్గంలో తీసుకుంటే ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎంతకాలానికి వర్క్ అవుతుంది, ఏమే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి లోపాలను తీరుస్తుంది అనేది వివరంగా తెలియజేస్తాను, వినండి. ఇది సాలపు గడ్డ అంటారు. దీన్ని చూడండి, ఈ విధంగా ఉంటుంది సాలపు గడ్డ. ఈ గడ్డ మనకు అడవి ప్రాంతాలలో, కొండల్లో మనం తెచ్చుకోవచ్చు. మరొకటి బీజాబంద్. ఇక్కడ చూసినట్లయితే ఇది బీజాబంద్ అని అంటాం. ఇది బ్రౌన్ కలర్లో మీకు ఈ విధంగా దొరుకుతాయి. మరొక పదార్థము అశ్వగంధం. దీన్నే పెన్నేరి గడ్డ అని కూడా మనం చెప్పబడుతుంది. ఈ యొక్క పెన్నేరి గడ్డని తీసుకొని వచ్చి పాలల్లో 7 సార్లు ఉడికించి దీన్ని ఎండించినట్లయితే దీన్ని అద్భుతమైనటువంటి చూర్ణంగా మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉటంగని బీజ, దీన్ని ఏమంటామంటే ఉటంగని గింజలు అంటాం. ఇది చూసేదానికి దోస గింజల్లాగా ఉంటాయి. చాలా అద్భుతంగా మనకు వీర్యవృద్ధిని కలిగజేసే దాంట్లో సహకరిస్తుంది. ఇది మదన మస్త్. దీంట్లోని పేరులోనే మన్మధుడిలాగా మదన మస్తు అనే దానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది చూడండి, ఇలా ఉంటుంది. దీన్ని మీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఇంకొక పదార్థము ఇక్కడ చూడండి, భూచక్కెర గడ్డ. భూమిని ఏలచ్చును, ఆ విధంగా వీళ్లకు సరైనటువంటి వీర్యవృద్ధి చేయడంలో అమోఘమైనటువంటి ఈ మూలిక కూడా మనం సేకరించుకోండి. మరొకటి నేల తేట గడ్డలండి. ఇది చూడండి, ఈ విధంగా తెల్లగా ఉండాలి. ఎందుకంటే పుచ్చిపోయో లేకపోతే క్వాలిటీ చెడిపోయింది అంటే మందు కూడా సరిగా ఉండదు కనుక మీకు మీరుగా మాత్రమే సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రత్న పురుష. ఈ యొక్క మొక్క ప్రత్యేకత ఏంటంటే పింకుగా పూలు కాస్తాయి. చాలా అద్భుతంగా ఈ యొక్క వీర్యవృద్ధి జరుగుతుంది. ఈ వీర్యవృద్ధి జరిగింది అంటే ఆటోమేటిక్గా పవర్ కూడా బాగా పెరుగుతుంది. మరొక పదార్థము ఇక్కడ చూడండి, శతావరి. శత రోగాలను మటుమాయం చేయగల మూలిక శతావరి. దీన్ని తెలుగులో మనకు పిల్లి పిచ్చర్ల గడ్డలు అని కూడా పిలువబడుతుంది. ఇంకొకటి ఇక్కడ చూసినంటే సఫేర్ ముస్లి అని దీన్ని అంటాం. ఈ సఫేర్ ముస్లి కూడా చూడండి, ఈ విధంగా సేమ్ శతావరి లాగానే ఇది కూడా సఫేర్ ముస్లి అని చెప్పబడే ఈ మూలిక మనకు మార్కెట్లో కూడా మనకు దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు. చివరిగా అక్కపక్కన ఒక 2-3 ఆడవాళ్ళు కూర్చున్నారంటే, ఏవే ఇవాళ మీ ఆయనకు మునక్కాయలు సాంబారు పెట్టావా, ఇంకా ఈరోజు నువ్వు నిద్రపోవే అని చెప్పి తమాషగా వాళ్ళు మాట్లాడుకోవడం కూడా మనం వింటాం. అంతేకాకుండా పెండ్లాం వాళ్ళకు కూర వేస్తూ కూడా ఈరోజు మునక్కాయ బాగుంటుంది తినండి అని చెప్పి కూడా సరదాగా మాట్లాడుకున్నటువంటి కుటుంబాలు కూడా మనం చూస్తాం. సరే, ఇవన్నీ కూడా ఏంటంటే 7 సార్లు మీరు పాలల్లో ఉడికించుకోండి. 7 సార్లు పాలల్లో ఉడికించుకొని దీన్ని ఏం చేయాలంటే చక్కటిగా పొగడ్రుగా కొట్టుకొని ఈ పొగడ్రుని సమభాగాలుగా మిశ్రమంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ తర్వాత ఇక్కడ చూడండి, తేనె అండి, స్వచ్ఛమైనటువంటి తేనె. అదేవిధంగా ఆవు నెయ్యి. తేనె వచ్చి 3 భాగాలు, 1 భాగం మాత్రమే నెయ్యి వేసి ఈ విధంగా లేహంగా తయారు చేయబడింది. ఇక్కడ చూడండి, ఈ విధంగా లేహంగా
ఉంటుంది ఇది. దీన్ని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పాలల్లో ఇది తిని పాలు సేవిస్తూ వచ్చారంటే అద్భుతమైనటువంటి వీర్య వృద్ధి పెరుగుతుంది. వీర్యం అనేది ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో సంభోగానికి వాళ్ళు అరుగులు అని అర్థం. వీర్యం లేని వాళ్ళు స్తంభన జరగదు. చాలామందిలో ఉండే డౌట్ ఏంటంటే ఇది ఎంతకాలం వాడాలా? అయ్యా, మనసును బట్టి వాళ్ళ శరీర ధర్మాన్ని అనుసరించి ఎవరైనా సరే ఒక మండలం రోజులు అంటే 41 రోజు క్రమం తప్పకుండా సేవిస్తూ దీన్ని బ్రహ్మచర్యం పాటించినట్లయితే అమోఘమైనటువంటి వీర్య వృద్ధి జరిగి పెరుగుతుంది. దీనివల్ల వాళ్ళకు ప్రతిరోజు కూడా సహచర్యతో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు పాల్గొనవచ్చు? ఆరోగ్యవంతుడు ఒక రోజుకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఆనందకరంగా ఉంటే ప్రతిరోజు కూడా 2 నుంచి 3 సార్లు సంభోగం చేయొచ్చు. టెన్షన్లతోనూ బాధతోనూ మానసిక స్థితితో ఉండే వాళ్ళకు వీర్య వృద్ధి లేకపోవడం వలను, వాళ్ళ శరీరంలో హార్మోన్స్ లెవెల్స్ పడిపోవడం వలను, లేదు వేరే విధాలమైనటువంటి అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళు సంభోగానికి అరుగులు కారు. అటువంటి లోపాలు మాత్రం ఏర్పడినప్పుడు మాత్రమే మా వద్ద ఇటువంటి లేహం పొంది మీ యొక్క సమస్యను సంపూర్ణంగా నివర్తి చేసుకుంటారని కోరుకుంటూ, మరొక విషయం ఏంటంటే, దయచేసి ఎవరైనా మాకు ఫోన్ చేయాలనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసిన తర్వాత మేము ఫోన్ తీయకపోయినా, లేదు మమ్మల్ని ఇటువంటి విషయాలు మీరు అడగాలనుకునే వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మేము ఎక్కడైనా ఆఫీసుల్లో కానీ లేదు ఏదైనా పని మీద ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు మీకు స్పష్టంగా చెప్పలేము కనుక వాట్సాప్ నెంబర్లో మీరు ఒకసారి హాయ్ అని పెట్టి మీకున్నటువంటి సమస్యను ఒక వాయిస్ రికార్డు కానీ లేదు తెలుగు కానీ ఇంగ్లీష్లో కానీ టైప్ చేసి మాకు షేర్ చేసినట్లయితే మీకు సంపూర్ణ విశేషాన్ని మేము షేర్ చేస్తాం. అన్నీ విని మీకు నచ్చితే మాత్రమే మా వద్ద పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.